సోప్ బాక్స్‌తో అనమాట. ఈ బాక్స్‌కి ఎక్స్‌ట్రాగా ఉన్నాయి కదా! పైన క్లోజ్ అయ్యేవి. అవి తీసేసుకొని చూసుకుంటే మనకి ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోతుంది. కానీ దీని లుక్ అయితే మార్చాలి. అంటే క్రాఫ్ట్ పేపర్‌ని అతికించేసామనుకోండి కంప్లీట్‌గా దీని లుక్ అయితే మారిపోతుంది. అంటే మనకు ఒక ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్‌గా. దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఫ్రిడ్జ్ డోర్‌కి సైడ్‌లో బయట వైపున పేపర్ స్ట్రిప్‌తో లాక్ వేసుకోవాలి. దీంట్లో మనం చిన్నగా ఉన్న ప్యాకెట్స్ అంటే సాస్ ప్యాకెట్స్ ఇలాంటివి ఇందులో పెట్టేసుకున్నామనుకోండి తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది. అంటే వీటిని మనం ఫ్రిడ్జ్‌లో ఎక్కడ పడితే అక్కడ పెట్టేసినా సరే మనకి గుర్తుకుండదు. ఆ తర్వాత తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ఒక మినీ ఆర్గనైజర్‌లో పెట్టుకున్నామనుకోండి మనకి అవి ఉన్నాయని గుర్తుగా ఉంటుంది. ఆ తర్వాత తీసుకోవడానికి కూడా నీట్‌గా ఉంటుందనమాట. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత టిప్ కోసం ఒక కార్డ్‌బోర్డ్ బాక్స్ అనేది తీసుకున్నాను. అది కూడా స్క్వేర్ షేప్‌లో ఉన్నది. దీంతో మనం ఒక వేస్‌ని అయితే రెడీ చేసుకోవచ్చు. అది కూడా చాలా సింపుల్‌గా తక్కువ కాస్ట్‌తో. దీనికి పైన ఎక్స్‌ట్రాగా ఉన్నాయి కదా! వాటిని కట్ చేసుకున్న తర్వాత దీనికి క్రాఫ్ట్ పేపర్ అనేది అతికించొచ్చు, క్లాత్ అతికించొచ్చు. కానీ నేను కొంచెం డిఫరెంట్‌గా ఉండటం కోసము వెడల్పుగా ఉన్న లేస్ అయితే నా దగ్గర ఉందనమాట. అందుకోసం లేస్‌ని అతికిస్తున్నాను. ఫెవికాల్ గానీ లేకపోతే హాట్ గ్లూనైనా సరే అతికించేసి ఈ బాక్స్ మొత్తం కవర్ అయ్యేటట్టుగా ఈ లేస్ అనేది అతికిస్తున్నాను. ఇలా పూర్తిగా అతికించిన తర్వాత ఇప్పుడు ఈ బాక్స్‌కి ఎడ్జ్‌లు ఉంది కదా! ఆ ఎడ్జ్‌లు కనిపిస్తాయనమాట. అందుకోసం బాక్స్ లోపల కూడా బయట వైపు కూడా కవర్ అయ్యేటట్లుగా ఇలాంటి ఒక లేస్ అనేది అతికించేసాను. ఇది కూడా పూర్తిగా ఆప్షన్. ఇది లేకపోతే మనం అలా అనేసైనా డిస్ప్లే చేసుకోవచ్చు. సో, ఫైనల్‌గా చూసుకున్నట్లయితే మన వేస్ అయితే రెడీ అయిపోయింది. సో, చూసారు కదా! చాలా సింపుల్‌గా అది కూడా తక్కువ కాస్ట్‌తో వేస్‌ని ఎలా రెడీ చేసుకొని ఆర్గనైజ్ చేసుకోవచ్చు అన్న ఐడియా నాకైతే చాలా బాగా అనిపించింది. దూరం నుంచి చూస్తుంటే ఇది లేస్‌ని అతికించాను అన్నట్లుగా అయితే అసలు లేదనమాట. తప్పకుండా ట్రై చేయండి. అంటే మీ దగ్గర ఎలాంటి లేస్ ఉన్నట్లయితే దాంతో కూడా మనం కొత్తగా ఇలాగా ట్రై చేయొచ్చనమాట.